ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ జ్ఞాన రత్నాలతో అలంకరింపబడిన వారిని, జ్ఞాని ఆత్మను, జ్ఞాన వితాత పరమాత్మ, నా ప్రియమైన తండ్రి నన్ను జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తున్నారు. సదా పరమాత్మ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి అడుగును జ్ఞానవంతంగా వేస్తూ జ్ఞాని ఆత్మకు రుజువును చూపిస్తాను. ఈ క్షణం జ్ఞాన సాగరుడైన పరమాత్మ సన్ముఖంలో మాస్టర్ జ్ఞానవంతుని స్థితిలో స్థితులై ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 23/8/2025. హెడ్డింగ్: మధురమైన పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరించి తిరిగి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఆ తర్వాత రాజ్యంలోకి పంపిస్తారు. కావున అపారమైన సంతోషంలో ఉండండి, తండ్రిని ప్రేమించండి. రోజంతటిలో ఏదో ఒక కాస్తో మన సంతోషం మాయమవుతుందా చెక్ చేసుకోవాలి. ప్రశ్న: మీ ధారణను దృఢంగా చేసుకునేందుకు ఆధారం ఏంటి? మీ ధారణ శక్తివంతంగా చేసుకునేందుకు సదా పక్కా చేసుకోండి. ఈ రోజు ఏదైతే గతించిందో అది మంచిగా గతించింది. అది మళ్ళీ కల్పపూర్వం తర్వాత జరుగుతుంది. ఏదైతే జరిగిందో అది కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది. నథింగ్ న్యూ, ఏది కొత్తది కాదు. ఈ యుద్ధం కూడా 5,000 సంవత్సరాల క్రితం జరిగింది. అది మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రపంచం యొక్క వినాశనం జరిగేదే ఉంది. ఈ విధంగా ప్రతి క్షణం డ్రామాను స్మృతిలో ఉంచుకుని ధారణ చేస్తూ ఉండాలి. నథింగ్ న్యూ పాఠాన్ని పక్కాగా చేసుకోవాలి. పాట: దూరదేశంలోని నివసించేవారు. మరి పిల్లలు ఇంతకు ముందు కూడా దూరదేశం నుంచి పరాయి దేశంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయి దేశంలో దుఃఖితులుగా ఉన్నారు. అందుకే మన దేశానికి తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు. మీరందరూ పిలిచారు కదా, హే పరమాత్మ ఈ దుఃఖం నుంచి దూరం చేయండి అని పిలిచాం కదా. ఎంతో కాలం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. కావున తండ్రి కూడా సంతోషంగా వస్తారు. నేను పిల్లల వద్దకు వెళ్తున్నానని వారికి తెలుసు. ఏ పిల్లలైతే కామచితి పైన కూర్చొని కాలిపోయారో వారిని తమ ఇంటికి తీసుకెళ్తున్నాను. తర్వాత రాజ్యంలోకి కూడా బాబా తీసుకొస్తారు. దీనికోసం జ్ఞానంతో ఆ ఆత్మలను అలంకరించడం జరుగుతుంది. పిల్లలు కూడా తండ్రి కన్నా ఎక్కువగా సంతోషపడాలి. తండ్రి వచ్చారు కావున ఇక వారికి చెందిన వారిగా అయిపోవాలి. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఆత్మ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏమని? బాబా 5,000 సంవత్సరాల తర్వాత డ్రామానుసారంగా మీరు వచ్చారు. మాకు సంతోషపు ఖజానా ఎంతగానో
లభిస్తుంది. బాబా వచ్చి జ్ఞానంతో మన జోలని కూడా నింపుతారు. మనల్ని శాంతి ధామానికి కూడా తీసుకెళ్తారు. అక్కడి నుంచి రాజధానిలో కూడా పంపిస్తారు. మరి ఎంతటి అపారమైన సంతోషం ఉండాలి. భగవంతుడు ఇప్పుడు లభించారు. జ్ఞానంతో ఆత్మలు అలంకరిస్తున్నారు. శాంతి ధామానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి పరంధామానికి తీసుకెళ్తారు. మరి ఎంత సంతోషం ఉండాలి. తండ్రి అంటున్నారు, నేను ఈ పరాయి రాజధానిలోకి రావాల్సి వస్తుంది. తండ్రిది ఎంతో మధురమైన అద్భుతమైన పాత్ర. అందులోనూ విశేషంగా ఎప్పుడైతే ఈ పరాయి దేశంలోకి వస్తారో అప్పటి వారి పాత్ర ఎంతో మధురమైనది మరియు అద్భుతమైనది. ఈ విషయాలు కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. తర్వాత ఈ జ్ఞానమంతా మాయమైపోతుంది. ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. తండ్రి అంటారు, మీరు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. డ్రామాలోని నటులై నుండి కూడా మీరు డ్రామా గురించి తెలుసుకోలేదు. ఎంత బుద్ధిహీనులుగా అయిపోయాం. చేసేవారు, చేయించేవారు తండ్రి. కానీ మరి ఏం చేస్తారు మరియు ఏం చేయిస్తారు అనేది, పరమాత్మ ఏం చేస్తారు ఏం చేయిస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు బాబా వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. జ్ఞానసాగరుడు ఒక్క పరమాత్మ. తప్పకుండా వారు జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మీ చేత కూడా ఈ కర్తవ్యం చేయిస్తారు. అనగా ఇతరులకు కూడా ఈ సందేశం ఇవ్వమని బాబా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను ఒక ఆత్మ, నా తండ్రి పరమాత్మ, ఈ పరిచయం అందరికీ ఇవ్వగలగాలి. ఎంతగా పరమాత్మని స్మృతి చేస్తే అంత వికర్మలు కూడా వినాశనం అవుతాయి. బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు. అందరూ పాపాత్మలే. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా తమో ప్రధానంగా శిథిల అవస్థకు చేరుకుంది. మరి పరమాత్మ వచ్చి ప్రతి ఒక్కరిని ఈ పాత ప్రపంచపు నిప్పు నుంచి తొలగిస్తారు. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు. మరి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఏవైతే పాయింట్స్ కొత్తగా అనిపిస్తున్నాయో వాటిని మీరు నోట్ కూడా చేసుకోవాలి. ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మ స్థాపన మాత్రమే స్థాపించేందుకు వస్తారు. కానీ సందేశకులు, పైగంబర్, మెసెంజర్ అనడానికి వీల్లేదు. ఇతర ధర్మస్థాపకులు, ఇది చాలా యుక్తిగా అర్థం చేయించాలి. వారు వస్తారు, ఒక ధర్మాన్ని స్థాపన చేసి వెళ్ళిపోతారు. అంతేకాని నిజంగా ఎవరిని కూడా ఆ ముక్తి ధామానికి తీసుకెళ్లే దారి వారికి తెలియదు. ఎవ్వరు కూడా సత్యుగ పరిచయం ఏంటి అనేది కూడా వారికి తెలియదు. ఈ ప్రతి విషయాలను బాబా ఎంతగానో వివరిస్తున్నారు. బాబా వచ్చింది ధర్మస్థాపన చేయడానికి. అది ఎలాంటి ధర్మం? అక్కడ 100% సుఖం, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. అందుకే దాన్ని ఏమంటారు? స్వర్గం అని అంటారు. కానీ ఇక్కడ ఎంత దుఃఖం ఉంది. కానీ అక్కడ దుఃఖం యొక్క పేరు రూపాలు కూడా ఉండవు. మిగిలిన ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వినాశనం చేయడానికి తండ్రి నిమిత్తం అవుతారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. అందుకే దాన్ని కొత్త ప్రపంచం అంటారు. ఇలాంటి పాత ప్రపంచం అంతిమంలో బాబా వస్తారు. ఇటువంటి వ్యాపారాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. శంకరుడి ద్వారా వినాశనం అని అంటారు. విష్ణువు కూడా లక్ష్మీనారాయణ రూపమే. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్క పరమాత్మ పతిత పావనుడు.
స్వర్గాన్ని రచించేవారు. వారే మనని ఈ విధంగా తయారు చేస్తున్నారు. వారే మనకి ఇంతటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. వారే మనని సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. వారే మనని పూజ్యుల నుంచి పూజారులుగా తయారు చేస్తున్నారు. పూజారుల నుంచి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. వారు మన కోసం ఉన్నతమైన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మరి పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకొని ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఎంతగా పరమాత్మ పైన ప్రేమ మనకి ఉండాలి. ఈ ప్రతి పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని ద్వారా మనం ఎంతో ఉన్నతమైన వారిగా తయారవుతాం. పరమాత్మ స్మృతితో మన పాపాలు కూడా ఎంతగానో సమాప్తం అవుతాయి. పాపాత్మలకు ఇచ్చే ఎవరైతే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ విధంగా పాపాత్మలకు ఇవ్వడం అనేది ఏమీ చేయరు. ఫస్ట్ పరమాత్మ స్మృతితో మన పాపాలను రబ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, బాబా ధారణలో చెప్పారు, ఇప్పుడు ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా చేయాలి. పాత్రులకి దానం ఇవ్వాలి, పాపాత్మలకి దానం ఇవ్వకూడదు. పాపాత్మలతో ఇప్పుడు ధనం మొదలైన వాటిని సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాలేవి చేయకూడదు. యోగ బలంతో పాత లెక్కాచారాలన్నిటినీ సమాప్తం చేసుకోవాలి. యోగ బలంతో పాత లెక్కాచారాలన్నిటినీ సమాప్తం చేసుకోవాలి. అపారమైన సంతోషంలో ఉండేందుకు మీతో మీరే మాట్లాడుకోవాలి. బాబా అపారమైన సుఖపు ఖజానా ఇచ్చేందుకు వచ్చారు. మీరు మా జోలని నింపుతున్నారు. మీతో పాటు మేము శాంతి ధామానికి వెళ్తాం. ఆ తర్వాత రాజధానిలోకి వస్తాం. ధారణ అనేది ఉండాలి. నేను ఆత్మ శాంతి ధామానికి వెళ్తాను, అక్కడి నుంచి రాజధానిలోకి వస్తాను. మరి నా ఈ మనసు బుద్ధిని జ్ఞానంతో నింపుకుంటున్నాను. నేను చేసుకున్న పాపాలు ఇప్పుడు క్లియర్ ఆఫ్ చేసుకునే సమయం రానే వచ్చింది. ఈ విధంగా మనతో మనం మాట్లాడుకుంటే అపారమైన సంతోషం ఉంటుంది. వరదానం: సమస్యలను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసి విశ్వ కళ్యాణకారి భవ. నేను విశ్వ కళ్యాణాన్ని, ఇప్పుడు నేను విశ్వ కళ్యాణకారిని. ఈ శ్రేష్ట భావన, శ్రేష్ట కామన యొక్క సంస్కారం ఇమర్జ్ చేసుకోవాలి. హద్దు సంస్కారాలనిక సమాప్తం చేయాలి. సమస్యలు సమాధాన రూపంలో పరివర్తన అయిపోవాలి. ఇక యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి. విజేతనపు సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. సమస్యల్లోకి వెళ్లేందుకు బదులుగా దానం ఇవ్వండి, వరదానాలు ఇవ్వండి. స్వయం యొక్క గ్రహణం స్వతహాగానే సమాప్తం అవుతుంది. ఎంత దానం చేస్తే అంత గ్రహణం వదిలిపోతుంది. స్లోగన్: ఎవరివైనా బలహీనతలను, లోపాలను వర్ణన చేసేందుకు బదులుగా గుణస్వరూపులుగా అవ్వండి. గుణాలనే వర్ణన చేయండి, వారి బలహీనతలు కాదు. ఈరోజు మూల యొక్క స్వమానం: నేను గుణ స్వరూప ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ గుణ స్వరూపుడను.
గుణవంతుడిగా తయారవుతాను. పరమాత్మ గుణాలను ధారణ చేస్తాను. శ్రేష్టమైన గుణధారి ఆత్మను. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ దివ్య గుణాలను ధారణ చేయిస్తూ ఈ దివ్య గుణాల రహస్యాన్ని సదా బుద్ధిలో పెట్టుకుంటాను. నేను గుణస్వరూప ఆత్మను. సదా మనస వాచ కర్మన మీలో ఉన్న గుణాలను నాకు ఇస్తున్నట్టయితే సదా నా మూర్తులుగా అయ్యి దివ్య గుణధారి ఆత్మగా తయారవుతాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఎంతటి గుణాలను నాలో ఇముడ్చుకున్నారే. సదా గుణమూర్తులుగా అయ్యి ఆత్మ తతో గుణి ఆత్మగా అవ్వటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ గుణస్వరూపులుగా అయ్యి పరమాత్మ గుణాలను స్వయంలో ధారణ చేసుకొని పరమాత్మ గుణాలను సదా నలువైపులా వ్యాపింప చేయాలి. ఓం శాంతి, 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 శాంతి.